ఈ పక్క తెలుసు సార్ ఇప్పుడు వారికి కూడా నేను చెప్పుకోలేదు సార్ హాస్టల్లో చదువుకుంటామని చెప్పలేదు పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు ఆయన కూడా నాకు ఇప్పుడు వెళ్ళాడు క్రైమ్ బ్రాంచ్ పంపించారు. ఇక్కడ మాచవరం టీఎస్ సార్ విజయవాడ మాచవరం టీఎస్ సార్ చూస్తామని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ పెట్టారు సార్. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. రిక్వెస్ట్ సార్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. అవును పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి వెళ్ళి. జగనన్న కాలనీ కట్టడానికి మీ భూమి తీసుకున్నారా? ఎంత ఎంత ఇస్తా ఉండమ్మా? మీ భూమి విలువ 2 కోట్లు. ఎకరున్నర ఆస్తి భీమిలీలో. ఏం చేశారు? కడతామని మీరు ఇచ్చేసారు. అలా మీరు భూమి ఇచ్చేసారు. ఇవ్వలేదు. కంటే ఒక నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు బాబు. మీకు 2 సార్లు చేశాను. నాకు అర్థమైంది. మీరు మీ భూమి అడిగారా? మీరు ఇచ్చారు? అడగంటే దౌర్జన్యం చేసి ఇది గయ్యాలన్నారు బాబు. తీసేసుకున్నారు. తీసుకున్నారు. దౌర్జన్యం తీసేసుకున్నారు. దౌర్జన్యంగా పోలీసులు పెట్టి అరెస్ట్ చేయడం. ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు ఇదిగో బాబు ఇక్కడ ఈయన అరెస్ట్ చేయించారు సార్. ఇదిగో అరెస్ట్ చేయించారు. కోరాడు రైతు బరాజులో అడిగాను సార్. రైతు బరాజులో అడిగాను. అడిగితే నువ్వు నీ చూడండి సార్. ఇక్కడ పోలీసులు పెట్టి అరెస్ట్ చేశారు సార్. ఎంత దీనికి అడిగాను చూడండి సార్. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్. నా మానసికంగా మీ దగ్గరికి వచ్చాను బాబు. అప్పుడు విజయవాడ అప్పుడు కలిసారన్న వచ్చాను బాబు. అప్పటి నుంచి ఇక్కడ కలమంటారు. ఎక్కడికి వస్తే జైలు పంపించారు. జగనన్న కాలనీ కోసం తన భూమిని తీసుకొని అన్యాయం చేశాను రైతు భరోసా సభలో. సో మళ్ళీ మీ డబ్బులు ఇవ్వాలా? నష్టపరిహారం ఇస్తామని భూమి కొలిసారు. భూమి కొలిసి ఎంఆర్ఓ భూమి పేపర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి కదా ఇవన్నీ బ్యాంకులో తెచ్చాను బాబు. ఇది 4-5 అదే సబ్ డివిజన్ 90 సెంట్లు. ఇదిగో బాబు జిరాయితీ పట్ట మా తాతలు రాస్తాను అన్నారు. అంటే ఇచ్చారు. గయ్యాలని పెట్టారు బాబు. జిరాయితీ పట్ట గయ్యాలు ఎలాగ వస్తుంది బాబు? ఇదిగో జిరాయితీ పట్ట వ్యవసాయ భూమి జిరాయితీ పట్ట 28 సెంట్లు 27 సెంట్లు 85 ఇల్లు కడతాడు బాబు. బోర్డు ఇచ్చారు అక్కడ 85 ఇల్లు కడతాడు బాబు. భూమి తీసేసుకున్నారు. ఇల్లు గట్లా ఇల్లేని మాకు ఏమన్నా ఇచ్చారు కదా బాబు.
ఏమి కాదు, ఏమి ఇస్తామని చెప్పి డబ్బులు ఇస్తామా? ఇంకా 2 కోట్లు ఇచ్చేస్తామన్నారు. 2 కోట్లు ఇవ్వలేదు. ఇదిగో పేపర్లో రాయించాను బాబు, తమ దగ్గరికి వచ్చాను మీ దగ్గరికి. ఇదిగో బాబు కలెక్టర్ గారు కూడా రాశాడు అభిన్ బాబు. ఆయన రాసినా మరి నచ్చిపెట్టలేదు బాబు. ఎమ్మెల్యే గారు ఆయన పేరు మినిస్టర్ గారు ఇది అనంత శ్రీనివాసరావు గారు. అనంత శ్రీనివాసరావు భీమిలి. అల్లం శ్రీనివాసరావు అంటే భీమిలి అవంతి శ్రీనివాసరావు. ఆయన దౌర్జన్యం చేసి భర్త చేశారు కదా. చూడండి ఆయన దౌర్జన్యం కూడా చేస్తారా? దౌర్జన్యం చేశారు బాబు నా భూమి తీసుకొని. దౌర్జన్యం బాబు. ఇదిగో బాబు అరెస్ట్ చేయండి బాబు అన్నారు బాబు పోలీస్. మన డిపార్ట్మెంట్ని అరెస్ట్ చేయమన్నారు బాబు. చూడండి బాబు. మళ్ళీ చెప్పు. ఒక నిమిషం మళ్ళీ ఒక్కొక్కరు చెప్పండి. జాబ్ నోటిఫికేషన్ ఎన్ని జాబ్? మీరేం అడగరా? మరి ఏం చదువుకున్నారు మీరు? ఒక నిమిషం కాదు, ఏం చదువుకున్నాను? కూర్చో చెప్పు 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 అలా చెప్పు. ఎక్కడ? అక్కడక్కడ చెప్పు. జాబ్ నోటిఫికేషన్ అవును, మీ ఏం జాబ్ రావాలి అని అడుగుతున్నాను. ఇలాగే పోలీసులు అవుదాం అనుకుంటున్నాను. వాళ్ళకే ఉద్యోగ జీతాలు ఇవ్వట్లేదు, పోలీసులకి జీతాలు ఇవ్వట్లేదు, సరికి డిఎల్ ఇవ్వట్లేదు. జాబ్ ఎంత కడుతున్నారు రూమ్ రెంట్? ఎక్కడ మీరు? ఏం చదువుకుందామని అంటే ఏం చేస్తాం? బీటెక్ అయిపోయి ఏ ఉద్యోగం చేద్దామని? జాబ్ ఏ జాబ్ కోసం ప్రయత్నిస్తారు? వాళ్ళు కాలనీలు కూడా అమ్మేస్తున్నారు, పోలీస్ కాలనీలు కూడా అమ్మేస్తున్నారు. వాళ్ళు కుదో పెట్టేస్తున్నారు. జీతాలు ఇవ్వట్లేదు, డిఎల్ ఇవ్వట్లేదు. మొన్న ఎవరు టీచర్లు కూడా ఉద్యోగాలు జీతాలు ఇవ్వట్లేదు కదా. నిజమే, ఒక వయసు వచ్చాక మనం సంపాదించి మన తల్లిదండ్రులు తీసుకుంటున్నా కాదు. మీరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు అడగరా? మిమ్మల్ని ఇది భీమిలికి మీరు సందీప్ని కలవ నేను మాట్లాడతాను. మేము ఇది మీరు కనీసం నాకు నెలకు 3,000 పంపిస్తాను ఇంటికి రమ్మని. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కనీసం కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రతి ఏడాది 6,000 ఇస్తామన్నా. ఇప్పుడు వచ్చి ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తామని ఊసలేదన్నయ్య. మరి ఎట్లా మీరు ఏం ఉద్యోగం మరి ఏం పని చేస్తాను? మేమైతే మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తానయ్యా. ప్రతి మంత్ మాకు 3,000 పంపిస్తానయ్యా. వాళ్ళు ఎప్పటి నుంచి పంపిస్తున్నారు? మాకు కూడా వయసు వచ్చింది, జాబ్ రాక మాకు ఇబ్బంది పడుతున్నామయ్యా. మీరు చెప్పండి. అక్కడే ఉండు ఏంటది? ఎన్ఎస్ఎస్ ఏంటి? ఏది జూట్ మిల్లా? షుగర్ చుట్టుపక్కల చాలా మందికి జీవనాధారంగా ఉన్న దాన్ని తీసేశారు సార్. తీసారా? దాన్ని తీసేసి సంఖ్యలు తోలాల్సిన బాధ్యత ఉంది సార్. సంఖ్యలు తోలినా సరైన రోడ్లు లేవు సార్. సరైన రోడ్ల కోసం ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడున్న అధికార పార్టీలు అవన్నీ నోటు నొక్కేస్తాయి సార్. సరైన పోటీ ఇవ్వడానికి కూడా నాయకులు ఇబ్బంది పడిపోతున్నారు సార్. చాలా మంది నాలాంటి యువత, నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను సార్, బొబ్బిలి నుంచి. మా నాన్నగారికి మా పెదనాన్నగారికి చాలా అవసరం ఉంది సార్. అయినా మేము సరైన చెరుకు తోట కిందసారి తిరిగి మా యొక్క డబ్బులతో 5,000తో సంఖ్యలు తోలాం సార్. అంటే ఉన్న చెరుకు పోగొట్టుకోలేక డబ్బులు లేక 5,000 మా సొంత మదుపుతో అక్కడికి చెరుకు పంపించాం సార్. అయినా మాకు సరైన గిట్టుబాటు ధర లేక వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది సార్. చెరుకును వదులుకోలేము కదా సార్. ఎంతో కొంతకి నష్టానికి వదిలేస్తున్నాం. మీ కార్యక్రమం జనమైన కార్యక్రమం ఉద్యమన్న పోలీసులు మిమ్మల్ని కనీసం వయసు నుంచి రానివ్వలేదండి. నెట్టుకోకుండా మామూలు మాట్లాడు. మీ కార్యక్రమం జనమైన కార్యక్రమం మా సమస్యలు తీసుకొద్దామని చెప్పిన మిమ్మల్ని కనీసం ఈ ప్రభుత్వం ఈ రాక్షస ప్రభుత్వం కనీసం సరైన బాకీలు రావాల్సిందిగా చాలా ఉన్నా. నేను చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్తాను. ఇదే నేను ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మీరు అందరూ కష్టపడి చదువుకున్నారు.
ఇంకా నాకు తెలుసు నా కోరికలో నేను ఒక 20 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక 5,000 రూపాయలు ఉద్యోగం వస్తే బాగుంటుంది. దాని ప్రయత్నం దానికి. నాకు తెలుసు ఆ కష్టం. మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా మనం ఏదైనా రూపాయి ఇవ్వాలి తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నేను కోరుకునేది మీకు మీ తరపున మాట్లాడి ఏమ్మా మీరు అటు వెళ్ళిపో, కొంచెం మీరు పక్కన వచ్చాను, నెలకు 3,000 పంపిస్తున్నారు ఇంటికాడ మా ఇంటి దగ్గర.